ప్రపంచంలోని జీవరాశుల్లో అయితే మగ లేదంటే ఆడ లక్షణాలు ఉంటాయి. రెండూ ఒకే జీవిలో ఉండడం అత్యంత అరుదు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే తాజాగా ఓ సాలీడ్లో ఆడ మగ లక్షణాలు కనిపించడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు, ఈ లక్షణాలకు సంబంధించి ఆ సాలీడు శరీరంపై స్పష్టమైన సంకేతాలు కూడా ఉండడం విశేషం. సాలీడు శరీరం ఖచ్చితమైన రెండు భాగాలుగా విభజించబడి ఒకవైపు నారింజ రంగు, మరోవైపు బూడిద రంగులో ఉంది. ఈ సాలీడ్ను డెమోర్చస్ ఇనాజుమాగా గుర్తించారు. థాయిలాండ్లోని నాంగ్రోంగ్ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో వేటగాళ్ల కోసం వెతుకుతున్నప్పుడు ఈ సాలీడ్ను గుర్తించారు. ఇలా ఒకే జీవిలో మగ మరియు ఆడ కణజాలాలు లక్షణాలు ఉండడాన్ని సాంకేతిక పరిభాషలో గైనాండ్రోమార్ఫిజం అంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కొత్త రకం సాలీడుకు సంబంధించిన అధ్యయనాన్ని జుటాక్సా అనే పత్రిక ప్రచురించింది. ఈ కథనం ప్రకారం సాలీడు శరీరం సమరూపంగా విభజించబడిందని తెలిపింది. ఎడమవైపు ఆడ లక్షణాలు, కుడివైపు మగ లక్షణాలు ఉన్నాయని వెల్లడించింది. ఆడ లక్షణాల్లో పెద్ద కోరలతో పాటు శరీర భాగం నారింజ రంగులో ఉంటుందని పేర్కొంది. మగ లక్షణాల్లో చిన్న పరిమాణం, శరీర భాగాలు బూడిద మరియు తెలుపు వర్ణంలో ఉందని వివరించింది.